మంచిదండి. మరి ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుని గణపరించి స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనమందరం లేచి నిలబడి మన ఆరాధనకు యోగ్యమైనటువంటి ప్రభువును మన మందిరంలోనికి ఆహ్వానిస్తారు. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు ఒప్పుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరుచున్నది, అది వ్యర్థము కాదు. ప్రార్థన చేసుకున్నా. కృపాసత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, ఉన్నవాడు అన్నవాడుగా అల్పయు ఒమేగయునయున్న మా ప్రియ పరలోకపు తండ్రిగా, రాజులకు రాజువుగా, శ్రీమంతుడవుగా, బోధిగంత నివాసులారా, నా యొద్దకు రండని మీరు సెలవిచ్చిన ప్రకారముగా మేమందరము తండ్రి నీ యొద్దకు, నీ పరిశుద్ధ మందిరంలోనికి ప్రవేశించి నిన్ను ఘనపరచటానికి, ఆరాధించటానికి, కీర్తించటానికి నాయన మేము చేయున్నాము. కనుక ప్రభా, ఈ సమయమందు మీరు మాతో ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆత్మదేవుడుగా మా మధ్య సంచరించండి నాయన. అద్భుతాలు చేయి దేవుడుగా మా మధ్య మీరు ఉండండి నాయన. మా ప్రభా, ఖండించి మాట్లాడే తండ్రిగా, ఆదరించే ఆదరణకర్తవుగా, మా జీవితాలను సరిచేసి మా ప్రియమైన దేవుడుగా మా మధ్య ఉండమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇట్టి ఆరాధన కొరకు ఇంకా సిద్ధపడుతున్నటువంటి వారు, ప్రయాణంలో ఉన్నటువంటి వారిని నాయన నీ సన్నిధికి, నీ మందిరానికి వారిని క్షేమంగా తీసుకొని రండి నాయన. ప్రభా, నిన్ను ఆరాధించలేనటువంటి నాయన మా ప్రభా వ్యక్తులు, బిడ్డలు ప్రభా ఎంతమంది అయితే ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. వారు నీ కొరకు హృదయాలు తెరుచుటకు కృప దయచేయమని నాయన, ఆరంభము నుండి అంతము వరకు మీరు సహాయము చేయమని, నీ కృపలో ముద్రించమని, బలపరచుమని, వర్ధిల్ల చేయమని, ఆరాధన మొదలుకొని అంతము వరకు ప్రభా మీరు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుండి 521వ పాట. యేసుతో టీవీగా పోదమా, అడ్డుగా వచ్చువాయిని ఎరుగను అన్న పాట అందరం కలిసి పాడుకుందాం. యేసుతో టీవీగా పోదమా, అడ్డుగా వచ్చువాయిని గెల్వను, సేవ చేయ
హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్స్ జ్ఞాపకం చేసుకోనండి, నర్సెస్ జ్ఞాపకం చేసుకోనండి. అలాగే హాస్పిటల్లో నా ప్రభా నానా విధములైనటువంటి బలహీనతలతో నా ప్రభా నైనా బిడ్డలు బాధపడుతూ ఉంటుండగా యేసయ్యా వారి పట్ల నీ దయ కలిగిన స్తము చాపండి నైనా, నీ ప్రేమ కలిగిన స్తము చాపమని ప్రభా నీ సతులో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుండగా తగిన ఓపికలు సహనమునైనా ఇంట్లోకి దాయిచ్చేది దేవునికి స్తోత్రంలో. ఏ వార్తల్లో వింటుంటే నా ప్రభనైనా ఎటు చూసిన మరణమే కనబడుతుంది నా ప్రభా, ఎటు చూసిన ప్రమాదాలే కనబడుతున్నాయి ప్రభా. ఎక్కడ కూడా శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, నెమ్మది లేదయ్యా నీకే స్తోత్రంలో. అయ్యా మా పైన పెట్టి శాప పాపాలంతటిని ప్రభా మీరు కొట్టివేయండి ప్రభా. గతంతని రక్షణ పొందుకుంటే నీకు దాయిచ్చే ప్రభనైనా దేవానికి స్తోత్రంలో నీకు వందనాలు ప్రభా. నువ్వే సహాయం దాయించినైనా కనికరించడానికి స్తోత్రంలో తండ్రి. అయ్యా రెండు రాష్ట్రాలను పరిపాలించిన నాయకులను ప్రభా ప్రార్థన చేస్తున్నాం. అధికారులను జ్ఞాపకం చేసుకునండి, నాయకులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. తగిన జ్ఞానంతో మీరు నింపవని తండ్రి. అయా దేశంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా దేశాన్ని ప్రభనైనా ఎంతగా పరిపాలించాలో ప్రభా. ప్రతి బిడ్డలు సమాధానంగానైనా దేవాలైనా ప్రతి ఒక్కరైనా ప్రభనైనా ప్రేమతో ప్రభనైనా చూసినట్టునైనా ఆనాడు సొలొమోను మహారాజుకి ఇచ్చినటువంటి జ్ఞాపకం నా ప్రభా. అయా వినాయకులకు దాయిచ్చేయమని ప్రభా నీ సదులో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా కసతో అల్లాడుతున్నావు ప్రభా. తినడానికి ఆహారం లేకుండా కూడా నా ప్రభా ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు యేసయ్యా. వారి పట్ల నీ సహాయం దాయిచేయండి, నీ కనికరము చూపించండి, నీ దయగలిగిన స్తము వారి పట్లనైనా మీరే చాపమని సదులో ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా ఒకసారి నా తండ్రి అయా మా తల్లి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అయా తల్లి సంఘానికి అనుబంధంగా ఉన్నట్లయినా అయా ప్రతి సంఘాన్ని కూడా నీ సందులు ఎత్తుకొచ్చి ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పాపలను జ్ఞాపకం చేసుకోనండి. అయా వారి పరిచయం
మీరు ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రంలో అయ్యా ఆత్మీయ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా దినదిన శక్తిని దాయిచ్చే ప్రభా నీ బలముతో మీరు నింపండి దేవా. నీకు స్తోత్రంలోనైనా ఇంకా అనేకులకు నా ప్రభానైనా అక్కడ పని చేస్తున్నటువంటి నీ సేవకులు ప్రభా నీ సువార్తను అందిస్తున్నాం ప్రభా. నీ యొక్క రక్షణలోకి నడిపించడానికి సహాయం దాయిచ్చేయండి ప్రభా. నీ కనికరించు తండ్రి. నీకు స్తోత్రంలో అయ్యా అట్లా చేసే ప్రతి పరిచర్యలంతటిగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు బలపరచండి దేవా. నీకే స్తోత్రంలో అయ్యా నాన్న సమస్తలు నా ప్రభా నీ సేవ చేస్తున్నటువంటి సేవకులను సేవకురాలను అయ్యా సువార్తికులను కాపరులను మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. వారి పరిచర్యలంత చూడనైనా మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి నా ప్రభునైనా ఈ యొక్క జగదుగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి నా ప్రభా ప్రతి ఒక్క సంఘాన్ని ప్రభా వారి కుటుంబాలను ప్రభా కాపరులనైనా ప్రతి బిడ్డనైనా వాస్తవులనైనా ఎత్తిపచ్చి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీ కృప చూపించినైనా ఇప్పుడు యొక్క పరిచర్యను కూడా మీరు దీవించండి ప్రభా. మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకే స్తోత్రంలో ఈ ప్రాంతం అంతా కదిలింపబడినట్లుగా సహాయం దాయించేయండి దేవానికే స్తోత్రంలో. నీకు వందనాలు అయ్యా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నా ప్రభా అయ్యా నా ప్రభా బ్యాప్టిస్ట్ చర్చిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంఘం పట్ల నీ యొక్క కృపను చూపించినైనా అయ్యా నీ సమాధానము దాయిచ్చిందైనా నెమ్మదిని దాయిచ్చే ప్రభా. అతన్ని నీకు స్తోత్రంలో ప్రభా. అయ్యా సంఘాన్ని నడిపిస్తున్న నీ దాసును ప్రభు జ్ఞాపకం చేసుకునైనా నూతన శక్తితో నూతన బలముతోనైనా మీరు నింపండి. నీ శిలువ చాటున మరుగుపరచండి. నీ ఎడతల ఆత్మతో మీరు అభిషేకించమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ శిలువ చాటున మరుగుపరచనైనా నీ వాకులతో నా ప్రభా తను నింపమని నా ప్రభా మీరు మా మధ్యలో నిలబెట్టుకొని వాడుకొని ప్రభా మీరు మాయం పొందండి దేవా. నీకు స్తోత్రంలో ఇంతవరకు మీరు పాటల ద్వారా మాయం పొందినందుకు నీకు వందనాలు ప్రభా. దేవానికే స్తోత్రంలో నీకు వందనాలు. ప్రతి విధమైన అడ్డును ఆటంకాన్ని నామలో కొట్టివేయనైనా నీ సన్నిధి అనేకులను సిద్ధపరిచి నడిపించండి ప్రభా. వారి హృదయంలో నీ భయం నీ వణుకును మీరు కలగ చేయండి. వారిని బలపరచండి దేవనెత్తటి ప్రభా. నీకే స్తోత్రంలో అయ్యా నీ సన్నిధి నా ప్రభా పరుగులు తీర్చని కృప దాయిచ్చేయండి. అలాగే నా ప్రభా బలహీనతలో ఉన్నటువంటినైనా నిపుణులు ఒకసారి నివాసానికి తీసుకొని వస్తున్నాము తండ్రి. అయ్యా మీరే కృప చూపించండి అయినా వారిని కూర్చండి. వారికి స్వస్థత మీరు కలగచేయండి అయ్యా. మా తల్లిని నా ప్రభా ఒకసారి నివాసంలో జ్ఞాపకం చేసుకునైనా శాంతమ్మ గారిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి ప్రభా. శిరోమణి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా నా ప్రభా నివాసాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నీకు స్తోత్రం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. వీళ్ళందరి పట్లనైనా కళ్ళలో మార్చిన రక్తమునైనా వీళ్ళ పట్ల ప్రోక్షింప చేయండి అయ్యా. కలవల కాలు వరకు మీరు ఉంచమని ప్రభా. వారికి స్వస్థత దాయిచ్చేయమని తండ్రి నీ పాసలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. వారిని ఉంచండి, స్వస్థత దాయిచ్చేయండి. నూతన శక్తితో నూతన బలంతో వారిని నింపండి. సంపూర్ణమైన ఆరోగ్యమునైనా ఇంట్లోకి దాయిచ్చేయండి తండ్రి. నీ సన్నిధికి వచ్చిన ఆరాధించి బిడ్డలుగా నా ప్రభా నువ్వు బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. మా సంఘ పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. చిన్న పిల్లలు జ్ఞాపకం చేసుకునండి. పెద్దవారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి స్త్రీని పురుషుని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రతి ఒక్కరి ప్రభునైనా ఇంతవరకు నీ రెక్కల చాచున భద్రపరచావయ్యా. నీకే స్తోత్రములు నీకు వందనాలు. ఇంకొన్ని ప్రభా మీ చేతులకి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి నైనా అయ్యా. తన్ని ఏ పరిస్థితిలో ఉందో మీరు చూడమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు ఐక్యతను ప్రభా నీ సమాధానంతో మీరు నింపండి దేవా. నీకే స్తోత్రంలో అయ్యా మీరే సహాయం దాచేయండి. మా సంఘంలోనైనా తండ్రి ప్రతి విషయంలో మీరు ఇంతవరకు తోడుగా ఉండి నడిపించావు ప్రభా. దేవా నీకే స్తోత్రంలో అయ్యా. ముందున్న సమయం అంతా నా తండ్రి నీ పాసంగా అప్పగిస్తున్నాం. నీ కుమార్ చేసిన ప్రార్థన కూడానైనా నీ సన్నిధిలో చేర్చుకున్నామని నమ్ముకున్నాము తండ్రి అయ్యా. ఇచ్చిన ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకొని అయ్యా నా స్థుతి ద్వారా కూడా మీరు మాయం పొందండి. నడిపిస్తున్న నీ కుమార్ కూడా నా ప్రభా ఎడతల ఆత్మకు మీరు అభిషేకించి ప్రభా నీ ఆత్మతో మీరు నింపిన ప్రభా. ఈ మందిరం అంతా కూడా నీ ఆత్మతో ప్రభా నీ సన్నిధితో నింపమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో మీ సహాయం దాయిచ్చేది. నీ వాక్యాన్ని వినగలిగిన చెవులను గ్రహించే మనసు మాకు అందరికీ దాయిచ్చే ప్రభా అయ్యా. ప్రతి విషయంలో నీ నామాన్ని మహిమ తెచ్చుకోనండి. మీరే ఘనత పొందండి. మీ చేతులతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మంచిది. మరి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఈ సమయంలో ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. 6 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథము పేజ్ నంబర్ 221. పేజ్ నంబర్ 221. రూతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని సోదరుడు పౌలు గారు ముందుకు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివించాలని కోరుతున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. ఋతుగలము 2వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనం చదువుకుందాం. నయోమి పెళ్ళికి 13వ ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఏలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన ఈ రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోకి పోయి ఎవరి కటాక్షము పొందగలను వారి వెనుక పరిగెత్తుకుందని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె పొలంలోకి వచ్చి చేరుకోయి వారి వెనుక పొలంలో ఏర్కొనను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమేలుకు వంశవాడైన బోయాజుకి. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవానికి తోడైండును గాకని నేను పోయి వారితో చెప్పగా, వారు యెహోవాని ఆశీర్వదించును గాకని. అప్పుడు బోయాజు పోయి వారి మీద ఉంచబడిన అతని పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరని అడగగా, పోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఆమె మోయాబు దేశం నుండి నయముకు కూడా తిరిగి వచ్చిన మోయాబీయులైన యోవనురాలు. మంచిది. సమయంలో మనందరం లేచి నిలబడ్డాం. లేచి నిలబడి కొంత సమయం ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం. అందరము లేచి నిలబడదాం. ఈ సమయంలో జాగ్రత్తగా ముందుకు వచ్చి స్తుతి ఆరాధన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమున ఆ దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే, అంటే తండ్రి యొక్క జన్మదినం. ప్రత్యేకంగా నా యొక్క తండ్రి, అదేవిధంగా నా తల్లి ఇరువురికి తండ్రి యొక్క నామంలో శుభమని తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా తల్లిలో కూడా ప్రభుపేట ఫాదర్స్ డే యొక్క శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. మంచిదండి. ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఆరాధన చేసుకున్నప్పుడు కదా జీవం గల దేవుడు మనందరినీ కాచి కాపాడి ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో కరోనా ప్రభావం నుంచి మనందరినీ రక్షించి క్షేమంగా సురక్షితంగా దేవుని ఆరాధించే సమయాన్ని తరుణాన్ని మనకిచ్చినందుకు ఆ దేవునికి స్తోత్రాలు. మనమందరం కూడి దేవుని సన్నిధిలో ఎంతగానో దేవుని ఆరాధన చేయాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన ఉచితమైన కృపను ఆయన కనికరాన్ని మన పట్ల ఉంచి మనల్ని
కాచి కాపాడాడు కనుక పిల్లరా, మరి ఈ సమయంలో నీకే నా ఆరాధన, నీకే ఆరాధన అనే పాట పాడుకుంటూ మరి దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మరి చప్పట్లు కొడుతూ మరి మన యొక్క చిన్ని స్వరాలతో గంభీరంగా దేవుడిని ఆరాధిస్తాం పిల్లరా. ఎందుకంటే మరి దేవుడు మరి యుగ యుగాలకు మరి తరతరాలకు మరి ఆయనకి మరి మహిమ మరి ప్రభావం చెందే విధంగా ప్రతి సమయంలో ఆయన మనకు దేవుడై ఉన్నాడు, మరి తండ్రి అయి ఉన్నాడు. మరి మనం ఆయన కుమారులు ఉన్నాం కనుక ఆయనకు గంభీర స్వరంతో మరి దేవుని ఆరాధన చేస్తాం పిల్లరా. ప్రతి ఒక్కరు మరి చప్పట్లు కొడుతూ మరి దేవుని ఆరాధన చేసుకున్న పిల్లరా, మరి దేవుడి సమయంలో తన మహిమను మన పట్ల ఉంచి ఆయనకి మరి ప్రతి విషయంలో మహిమ కొరకులాగా మనం ఆరాధన చేసుకున్న పిల్లరా. నీకే
మహాపరిశుద్ధమైన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్యానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చేసిన ప్రభా. మహాపరిశుద్ధమైన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. ఎన్నదగిన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అధికాంక్షడానికి స్తోత్రం తండ్రి ప్రభా. గౌరవడానికి స్తోత్రం తండ్రి ప్రభా. సూర్యకోటి తేజస్సు కట్టిన తండ్రి ప్రభా. ఉన్నతమైన దుర్గమానికి స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం 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 చేసిన ప్రభా. అవును ప్రభా, యుగ యుగాలకు తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, రారాజు నీవేన తండ్రి ప్రభా. నీ సన్నిధిలో తండ్రి ప్రభా, నీ ప్రియ బిడ్డలను తండ్రి ప్రభా, మేమందరూ తండ్రి ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి ప్రభా. నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి ప్రభా. నీ నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి ప్రభా. అవును ప్రభా, యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్యానికి వందనాలైన తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం 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 చేసిన ప్రభా. యేసయ్యా మంచి దేవుడు, యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. మా మంచి కాపరిని తండ్రి యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్య మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి ప్రభా. మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకే నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యాని సన్నిధిలో చేయడం తండ్రి ప్రభా. నీ బిడ్డలకు తండ్రి ప్రభా, నీ చిన్న పిల్లలకు తండ్రి ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి ప్రభా. ఇటు ధన్యతన తండ్రి ప్రభా మా అందరికి దయచేసినందుకు నీకు వందనాలు అయిన తండ్రి ప్రభా. ఎంత మంచి దేవుడు వేశారు తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా నీకే మహిమ కలుగును కాక తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా నీకే మహిమ కలుగును కాక తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క మందిరంలో తండ్రి ప్రభా నీ ఆత్మ పరిశుభ్ర దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీ బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీరు ధైర్యపరచమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీ బిడ్డను మీరు ఓదార్చమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. తండ్రి యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. అబ్బా అని పిలిచినప్పుడు తండ్రి ప్రభా పలికే దేవుడు యేసయ్యానికి తండ్రి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఎన్నదగిన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్యాని సన్నిధిలో మేమందరం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. అవును ప్రభా, ప్రతి సమయంలో తండ్రి ప్రభా మా రాజువు నీవేనా తండ్రి ప్రభా. మా పోషకుడు నీవేనా తండ్రి ప్రభా. మమ్మల్ని నడిపించే నాయకుడు నీవేనా తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. ఏమిచ్చి నీరు తీర్చుకోగలము తండ్రి ప్రభా. నీ కృపలను తండ్రి ప్రభా మా అందరినీ భద్రపరిచిన తండ్రి ప్రభా. ఈ రీతిగా తండ్రి ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యంలో తండ్రి ప్రభా. నిన్ను కొనియాడే భాగ్యంలో తండ్రి ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యంలో తండ్రి ప్రభా మాకు దయచేసినందుకు నీకు వందనాలైన తండ్రి ప్రభా. లెక్కలేని స్థితుల్లో తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. కనికరించండి తండ్రి ప్రభా. దయ చూపండి తండ్రి ప్రభా. నీ ఉచితమైన కృపలను తండ్రి ప్రభా మా అందరినీ కాచి కాపాడమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ప్రభా నీ వాక్కులు దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. నీ వాక్కులతో తండ్రి ప్రభా నీ బిడ్డలను తండ్రి ప్రభా సమాధానపరచమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. మేమందరం తండ్రి ప్రభా నీ పాద సన్నిధికి వచ్చిన తండ్రి ప్రభా నిన్ను అడుగుచున్నాం తండ్రి ప్రభా. నీ పాద సన్నిధిలో ప్రభా నిన్ను గోజాడుతున్నాం తండ్రి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం 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 చెంచు ప్రభా. యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మానికి స్తోత్రం తండ్రి ప్రభా. అవును ప్రభా, ప్రతి సమయంలో తండ్రి ప్రభా మాతో మాట్లాడుతున్న గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. ప్రతి ఇరుకులలో తండ్రి ప్రభా నీ బిడ్డలను ధైర్యపరచడానికి తండ్రి ప్రభా. ప్రతి ఈగులలో తండ్రి ప్రభా ప్రతి సమయంలో తండ్రి ప్రభా నువ్వు వారితో మాట్లాడుతున్నావు నీకు వందనాలైన తండ్రి ప్రభా. యేసయ్యా మీరు మాట్లాడలేని తండ్రి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా మేమందరం వచ్చినామైన తండ్రి ప్రభా. నీ సన్నిధిలో నీ పరిశుద్ధాత్మ వాక్కుల చేతన తండ్రి ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని తండ్రి ప్రభా. నీ
ఏ ఇరుకులో ఉన్నారో నీకు తెలుసు కనుక నా తండ్రి ప్రభా మీరు కృప చూపమని తండ్రి ప్రభా మీరు సహాయం చేయమని అడుగుచున్న తండ్రి ప్రభా ఎసయాకు స్తోత్రం తండ్రి ప్రభా మధ్యాహ్న సమయంలో తండ్రి ప్రభా దైవదాసులను తండ్రి ప్రభా మీరు నిలబెట్టుకున్న తండ్రి ప్రభా నీ పక్షంగా తండ్రి ప్రభా నీ ఆత్మాభిషేకము దయచేసిన తండ్రి ప్రభా నిరంతర ఆత్మాభిషేకము దయచేసిన తండ్రి ప్రభా మీరు నిలబెట్టుకున్న తండ్రి ప్రభా అతిశేషమైన వాక్కులను తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా అతి పరిశుద్ధమైన వాక్కులను తండ్రి ప్రభా నీ కుమారుని నోట నుంచిన తండ్రి ప్రభా నీ దేవదాసుల నోట నుంచిన తండ్రి ప్రభా మీరు విడుదల దయచేయమని ప్రభా ఆ యొక్క నోటి వాక్కుల నుంచి ప్రభా ఆ వాక్కు నుంచి తండ్రి ప్రభా నీ ఆశీర్వాదం తండ్రి ప్రభా నీ స్వస్థతను తండ్రి ప్రభా నీ మేలుల తండ్రి ప్రభా మాకు బహుమానికి వచ్చిన తండ్రి ప్రభా నీ కృప దయచేయమని తండ్రి ప్రభా మేమందరం తండ్రి ప్రభా ఈ బాధ సన్నిధికి వచ్చిన తండ్రి ప్రభా ఈ చిన్న స్తుతియారం తండ్రి ప్రభా ఈ స్థానం సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరూ కూర్చోండి. చెప్పాను నందు మరి వాక్యం చెప్పాలి అని అనుకున్నాను. అంటే సరే చెప్తాను అని ఈ లోపుగా తయారై మరి సిద్ధపడి వచ్చాడు. చక్కటి వాక్యం అందించిన కుమారుని దేవుడు ఇంకా ఆశీర్వదించి మరి తన వాక్యంలోనూ ఆత్మీయతలోనూ అభివృద్ధి పరచాలని ప్రభువును ప్రార్థిస్తూ కుమారుని అభినందిస్తూ ఉన్నాను. మరి మనకు సమయం అవుతా ఉంది. గత వారంలో మనం రూతు గ్రంథాన్ని మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. మాస్క్లు అందరూ పెట్టుకోవాలి. దయచేసి మాస్క్లు ఎవరు తీయద్దు. మాస్క్లు అందరూ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఎందుకంటే మన గవర్నమెంట్ రూల్ ఇప్పుడు అక్కడ వీడియో తీస్తున్నాను కదా, యూట్యూబ్లో పెడతారు, అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. మరి మనల్ని ఆబ్జెక్షన్ చేయడానికి ఒక ఆధారం ఉంటుంది కనుక ఇది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత రెండవది ఏంటంటే డిస్టెన్స్ ఖచ్చితంగా మీరు పాటించాలి. డిస్టెన్స్ ఎంత దూరం ఉంటే అంత మంచిది. కనుక దూరాన్ని పెంచండి. కావలసిన స్థలం ఇక్కడ కూడా ఉంది. అంత కాదంటే ఇక్కడ కూడా కూర్చోవచ్చు. దగ్గర ఎవరు కూర్చోదండి, కొంచెం దూరంగా కూర్చోవడానికి ప్రయత్నించండి. దూరంగా ఒకే లైన్ కనబడాలి. ఇక్కడ నుండి చూస్తే ఒకే లైన్ కనబడాలి. లైన్ 3 లైన్లు ఉండాలి. ఇటు స్త్రీల వైపు, ఇటు వైపు పురుషుల వైపు 3 లైన్లు కనబడాలి. కనుక ఎక్కువ మంది కూర్చోదని నేను మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు మంచిది. మనం బాధపడద్దు, ఇంకొకటి బాధ పెట్టద్దు. మంచిది ప్రియులరా. మరి వాక్యంలోనికి వెళ్దాం. మరి రెండవ ఆరాధనలోనికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అల్పయు ఒమేగయునైన నా ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీ అందరికీ ఈ రెండవ ఆరాధనలోనికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మరి వందనాలు కూడా చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మరి దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. ఆరాధన కూడా చాలా క్లుప్తంగా చేయాలి. ఇంత పెద్ద దీర్ఘ ఆరాధన పెట్టకుండా చాలా క్లుప్తంగా చేయాలి. పాటలు కూడా పాడే పరిస్థితి కాదు. ఒకవేళ వినాలి అంటే ఒక 2 పాటలు మొబైల్లో పెట్టుకొని అవి విని వాక్యం చెప్పుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కనుక అలాంటి పరిస్థితిలో నుండి మనం కొంచెం ఈ ఆరాధన ప్రోలాంగ్ చేస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రోలాంగ్ చేసినటువంటి ఆరాధన కొంచెం మీకు సమయం ఇచ్చినప్పుడు వాక్యం చదవాలన్నా,
ప్రార్థన చేయాలన్నా, అలాంటి సమయం ఆరాధన చేయాలన్నా, ఇలాంటి సమయం మీకు ఇవ్వబడినప్పుడు మీరు దానిని గుర్తించి దానికంటే ఒక 5 నిమిషాలు ముందుగానే ముగించే ప్రయత్నం చేయాలి. కానీ దానికంటే 5 నిమిషాలు ఎక్కువ తీసుకునే ప్రయత్నము చేయొద్దని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. బాగా పరిస్థితులు, మరి దేశ పరిస్థితులు కావచ్చు, మరి ప్రపంచ పరిస్థితులు కావచ్చు, ఎంతో భిన్నంగా కనబడుతూ ఉన్నాయి. కనుక మరి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితులు వింటూ ఉన్నప్పుడు కొంచెం మనకు భయం అనిపిస్తుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్రార్థన. మనల్ని రక్షించేవాడు, మనల్ని దరికి చేర్చేవాడు, మనల్ని పాపశాపం నుండి తప్పించేవాడు మరి మనకు ప్రభువు ఉన్నాడు. కనుక ఆ ప్రభువు మరి ఆయనతో మనం అన్ని విషయాలు చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రార్థించండి. మరి ప్రియ తల్లి ఉమా అమ్మగారికి ప్రార్థించింది. విజయ్ కుమార్ గారి యొక్క సతీమణి, ఆమె ఈ కుడికాలు నుంచి పెరాలసిస్ వచ్చి పడిపోయింది. కనుక తనకు ప్రార్థించింది. తర్వాత శాంతమ్మ గారు, తను కూడా కొంత బలహీన పరిస్థితుల్లో ఉన్నారు, తన కొరకు ప్రార్థించింది. అలాగే మరి యోసేపు, తను కిడ్నీలో రాళ్ళు వచ్చాయి, అయితే అది ఆపరేషన్ చేశారు. మరి మన దినమున కొంత బలహీనంగా ఉన్నాడు. కనుక తన కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇంకెవరైనా సంఘ సభ్యులు మరి బలహీనతతో ఉంటే మరి వాళ్ళ కొరకు కూడా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచి ప్రియులారా, మనం ఋతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మొదటి అధ్యాయంలో మరి గత వారంలో మనము అంశాన్ని విన్నాం. ఏంటి అంశము అని అంటే, చేదైన జీవితములో నుండి ఆశీర్వాదము వచ్చునా. చేదైన జీవితంలో నుండి ఆశీర్వాదము వచ్చునా అనే అంశాన్ని, ఆ టాపిక్ని మనము ధ్యానం చేశాము. కనుక ఒక వ్యక్తి అంటే చేదు అనంటే జీవితంలో జరగకూడనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన జీవితము ఏమైపోతుందంటే చేదెక్కిపోతుంది. అంటే విరక్తి చెందుతుంది, విరక్తి అనిపిస్తుంది. ఇక జీవితం అంటే ఇంతేనా అని అనిపిస్తుంది. అలా మరి నయోమి యొక్క జీవితం మనం చూసాం గత వారంలో. బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమె జీవితం ఎలా ఉండిందో, మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు ఆమె జీవితం ఎలా మార్చబడిందో దానిని మనం గత వారంలో విన్నాం. ఆ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆమె మరి తన భర్తను పోగొట్టుకుంది, తనకు ఉన్నటువంటి 2 కుమారులను పోగొట్టుకుంది. కనుక తాను తన కోడళ్లతో ఒంటరి అయిన జీవితాన్ని జీవించేటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా మనం గత వారంలో చూశాం. కనుక ఈరోజు ఉన్నవాడు అనువాడునైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, చేదైన జీవితము తనకు ఉన్నప్పటికీ కూడా నయోమికి ఆ చేదైనటువంటి జీవితంలో నుండి ఆ పరిస్థితిలో 2 కోడళ్ళు ఆమెను వెంబడించడం మనం చూసాం. 2 కోడళ్ళు, పెద్ద ఆమె ఓర్పా, చిన్న ఆమె రూతు, వీరిద్దరూ ఆ తల్లిని వెంబడించారు. ఆ తల్లి వారిని ఏం చేసిందంటే, మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని చెప్పి మరి ఆ పెద్ద కోడల్ని పంపించేసినట్లుగా మనం చూసాం. తర్వాత 2వ కోడలు రూతును వెళ్ళమనంటే ఆమె వెళ్ళను అని చెప్పి అత్తతోనే ఉండి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లుగా మనం గత వారంలో చూసాం. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, 2 కోడళ్లను అంటే చేదైన జీవితంలో ఉండి నయోమి వారిద్దరి కోడళ్లను ఆశీర్వదించిన
వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వారంలో మనం గమనించినట్లయితే మరి బోయాజు రూతుతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. బోయాజు రూతుతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ 2వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఈ 2వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా చేదైన జీవితంలో నుండి ఆశీర్వాదమేమో మొదటి అధ్యాయంలో మనం చూసాము. ఇప్పుడు 2వ అధ్యాయంలో మరి మనం గమనించినట్లయితే మరి ఈ చేదైన జీవితంలో నుండి వచ్చిన ఆశీర్వాదము అది ఎలా ఫలిస్తూ ఉందో మనం గమనించాలి. చేదైన జీవితంలో నుండి ఆశీర్వాదము రూతు మీదికి రాగా ఈ రూతులో ఆశీర్వాదాన్ని ఎలా ఫలించిందో అది మనం ఈ రోజు చూడబోతూ ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా ఈ వాక్యభాగంలో 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు బోయాజు కనబడుతూ ఉన్నాడు. ఈ బోయాజు తర్వాత 2వ వ్యక్తి ఎవరు అంటే రూతు కనబడతా ఉంది. బోయాజు కనబడుతున్నాడు, రూతు కనబడతా ఉంది. బోయాజు ఎవరు, రూతు ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే బోయాజేమో మరి బెత్లెహేమీయుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు, దేవుని ఇంటికి చెందినటువంటి వాడు, దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వాడు బోయాజు. దేవుని సన్నిధిలో బహుగా ఫలించినటువంటి వ్యక్తి. అయితే అంత మాత్రమే కాకుండా ఆయన లోక సంబంధంగా బాగా సంపాదించేటువంటి వాడు, మంచి భూస్వామి కూడా బోయాజు చాలా గొప్పవాడు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా ఈ సమయంలో ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ బోయాజు మరి ఈయన బెత్లెహేమీయుడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. రెండవదిగా రూతు ఎవరు అంటే ఆమె మోయాబు దేశానికి సంబంధించినటువంటిదిగా మనకు కనబడతా ఉంది. మోయాబు దేశానికి సంబంధించినటువంటిదిగా కనబడతా ఉంది. కనుక ఈ మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తి, ఈ రూతు మరి బెత్లెహేముకు ఎలా రాగలిగింది అనంటే తన అత్త అయినటువంటి నయోమి ద్వారా మరి ఆమె ఆ బెత్లెహేము ప్రాంతానికి రాగలిగింది అనే విషయాన్ని మనకు వాక్యము తెలియజేస్తా ఉంది. కనుక ఈ యొక్క రూతు బెత్లెహేముకు ఏ రోజునైతే వచ్చిందో, ఏ రోజునైతే తన అత్తను వెంబడించిందో, అత్తతో ఉన్నదో అత్తకు చెప్పేసి అత్త నేను పలాని పొలానికి వెళ్తున్నాను, నేను పలాని పొలంలో పని చేసుకొని వస్తాను అని చెప్పి రూతు ఆమె పొలానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బోయాజు పొలానికి వచ్చింది. నేను చాలా షార్ట్గా చెప్తూ ఉన్నాను, మీరు దయచేసి గ్రహించాలి. అయితే ప్రియ దేవుని ప్రజలారా ఈ రూతు బెత్లెహేముకు వచ్చిన తర్వాత తన జీవనోపాధిని గడపటానికి, తన యొక్క అత్త అయినటువంటి నయోమి జీవనోపాధి గడిచిపోవటానికి, శరీర సంబంధమైనటువంటి పోషణ కొరకు ఆమె పొలంలో పరిగెత్తుకొని రావటానికని వెళ్ళింది. పొలంలోనికి వెళ్ళింది. ఎవరి పొలంలోనికి వెళ్ళింది అనంటే బోయాజు పొలంలోనికి వెళ్ళింది. బోయాజు పొలంలోనికి వెళ్ళి ఇక అక్కడ పనివాళ్ళంతా బోయాజు పనివాళ్ళంతా పని చేస్తున్నారు. ఆ పొలంలో వరుసగా పని చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ పనివారి వెనకాల రూతు కూడా ఆమె పని చేస్తూ ఉన్నది. ఆమె పని చేస్తూ ఉన్నది. పని చేస్తూ ఉన్నప్పుడు ఆ కొంత సమయం కాగానే బోయాజు పొలానికి వచ్చాడు. పొలంలో ఏ పని జరుగుతుంది, ఎంతమంది వచ్చారు అని చూసుకోవటానికి మరి ఆ బోయాజు ఆ పొలానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా ఆ పొలానికి రాగానే బోయాజు ఏం చేశాడంటే ఆ పని వారిని అందరినీ ఆశీర్వదించాడు. దేవుడు మీకు తోడయుండును గాక అన్నాడు. దేవుడు మీకు తోడయుండును గాక అని ఆయన ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా దేవుడు బోయాజులో వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదపు మాట, ఆయన తన పొలానికి వెళ్ళినప్పుడు తన పొలంలో పనిచేస్తున్న వారిని అందరినీ చూసి ఆయన మొట్టమొదట ఆయన చేసింది ఏంటంటే ఆశీర్వాదం
ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం పని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో, కంపెనీల్లో కానీ, లేకపోతే ఆ వివిధ ప్రదేశాల్లో కానీ మనం పని చేస్తూ ఉన్నప్పుడు మన పైన ఉన్నటువంటి బాస్ ఎవరైనా సరే, సూపర్వైజర్ అయినా సరే, ఎవరైనా సరే, వారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని పట్టించుకోనట్టుగా ఉంటూ ఉండవచ్చు. కొన్నిసార్లు వారు మనల్ని లెక్క చేయకపోవచ్చు. మనము విష్ చేస్తే కూడా దానిని కొన్నిసార్లు తీసుకోకుండా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, మరి బోయజు తన పొలానికి రాగానే పనివారిని చూసి, అందరినీ చూసి ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. మన చేతి క్రింద ఎవరైనా పని చేస్తే, మన చేతి క్రింద ఎవరైనా ఉంటే, వారికి మనం కనపడగానే మనము ఏం చెప్పాలి అనంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పాలి. ఈరోజు బోయజు అదే మనకు నేర్పిస్తున్నాడు. వారిని తిట్టడమో, వారిని హెచ్చరించడమో, వారిని అలా చెప్పడమో, ఇలా చెప్పడం కాకుండా, వారిని మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, వారు మనల్ని దర్శించినప్పుడు, లేదా మనము వారిని దర్శించినప్పుడు దేవుడు వారికి తోడయ్యుండుగాక అని అన్నారు, ఆశీర్వదించారు. బోయజు అదే పని చేశాడు. ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తే, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడయ్యుండుగాక అని చేనుకోని వారితో చెప్పగా, చూసారా, చేనుకోని వారితో చెప్పగా అప్పుడు ఏమంటున్నారంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది. దేవుడు నీకు తోడయ్యుండుగాక అని బోయజు అంటే, పనివారు ఏమంటున్నారంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఎంత బాగుంది! దేవుడు నీకు తోడయ్యుండుగాక అని అంటే, మరలా ఎదుటి వ్యక్తి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అంటే ఎంత బాగుందో ఈ పదాలు మనం చూస్తే. ఈ రకంగా బోయజు తన పనివారి యొక్క జీవితము ఇలా కొనసాగుతూ ఉంది ప్రియులారా. అయితే ఈ పనివారిని బోయజు బాగా గమనిస్తూ ఉన్నాడు. ఎవరు బాగా పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరు ఎంత రెస్ట్ తీసుకుంటున్నారు, రెస్ట్లెస్గా ఎవరు పని చేస్తున్నారు అని చెప్పి ఈ బోయజు బాగా గమనిస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు ఈ రూతు కనపడింది. ఆయనకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, రూతు అవిశ్రాంతిగా పని చేస్తూ ఉంది, విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉంది. అంటే అందరూ ఒక గంట సమయము విశ్రాంతి తీసుకుంటే, ఆమె పావు గంట సమయమే విశ్రాంతి తీసుకుంటుంది. అంతగా పని చేస్తూ ఉంది రూతు అని చెప్పి, మరి ఈ మాట ఈ యొక్క రిపోర్టు మరి బోయజుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే బోయజు అదంతా విన్నాడు, ఆమెను గమనిస్తూ వచ్చి అక్కడ ఏమంటున్నాడు బోయజు, మరి ఆమెతో అంటూ ఉన్నాడు. 8వ వచనం మనం చూస్తే, 8వ వచనం చదవండి. చూసారా? అయితే బోయజు రూతును బాగా చూశాడు, బాగా పని చేస్తూ ఉంది, చాలా చక్కగా పని చేస్తూ ఉంది. ఆమెను చూసి పిలిచి ఆమెతో చెప్తూ ఉన్నాడు 8వ వచనంలో, నా కుమారి నా మాట వినుము అన్నాడు. నా కుమారి నా మాట వినుము, నీవు వేరొక పొలంలోనికి పరిగి ఏరుకోవటానికి వెళ్ళకూడదు అన్నాడు. వేరొక పొలంలోనికి పరిగె ఏరుకోవటానికి అనంటే ఏంటి? పొలమంతా క్లీన్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటిది తీసుకోవటం, మిగిలినటువంటిది ఏరుకోవటం లేదా తెరుపుకోవటం. ఇప్పుడు ఉదాహరణకు పసుపు వేసారు అనుకోండి, పసుపు పొలంలో వేస్తే పసుపు అంతా ఒకసారి వాళ్ళు దున్ని పసుపు అంతా తీసేస్తారు. చివరి సమయంలో తీసిన తర్వాత ఇంకా అక్కడెక్కడ ఏమైనా పసుపు ఉంటే అది ఏం చేస్తారంటే, వేరే వాళ్ళు వచ్చి ఆ పొలంలోనికి వెళ్ళి దాన్ని తవ్వుకొని వెతుక్కొని తీసుకొచ్చుకుంటారు. అట్లా అది పాత నిబంధన భాగంలో ఉన్నది. అది ఇప్పటికీ కూడా
కొన్ని స్థలాలలో జరుగుతూ ఉంది ప్రియుల. అయితే ఈ రూతు కూడా ఆ పరిగెయ్యనుకోవడానికి తన పొలంలోనికి వెళ్ళినప్పుడు బోయజు ఆమెను చూసి ఆమెతో చెబుతూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, నా కుమారి నా మాట విను, నీవు వేరొక పొలంలో పరిగెయ్యనుకోవటకు వెళ్ళొద్దు అన్నాడు, పోవద్దు అన్నాడు. తర్వాత రెండవది ఏంటంటే, ఈ పొలాన్ని విడిచిపెట్టకు అన్నాడు. మూడవది ఏంటంటే, ఇచ్చట నా పనికత్తెల యొక్క నిలకడగా ఉండు అన్నాడు. నా పనివారు ఉన్నారు కదా, వారితో పాటు నీవు ఉండు అన్నాడు. తర్వాత 9వ వచనానికి వస్తే, వారు కోయి చేను కనిపెట్టు, వారు పని చేస్తూ ఉన్నారు కదా పనివారు, నీవు వారిని కనిపెడుతూ ఉండు అని చెప్పి రూతుతో చెప్పాడు. తర్వాత వారిని వెంబడించు అన్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ 5వది చూస్తే, నిన్ను ముట్టకూడదు అని నేను యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను అని చెప్పాడు. తర్వాత చివరిగా ఆయన ఏమన్నాడంటే, అమ్మాయి నీకు దాహం అయితే పనివారు నింపినటువంటి కుండలలో ఉన్నటువంటి నీళ్లు త్రాగమని మరి ఆమెకు బోయజు చెప్పాడు. ఇదండి బోయజు రూతుతో మాట్లాడినటువంటి మాటలు. బోయజు పొలంలో రూతు పని చేస్తూ ఉండగా బోయజు రూతును పిలిచి రూతుతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఈ పొలాన్ని విడిచి వెళ్ళవద్దు, ఈ పొలంలోనే నీవు పని చేయాలి అని చెబుతూ, ఈ పొలంలోనే నీవు పని చేయాలి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ బోయజు చెప్పిన మాటలన్నీ కూడా ఎవరు విన్నారు అనంటే రూతు విన్నది. రూతు విని ఏం చేసిందంటే, చాలా చక్కగా మాటలన్నీ తన ఆ మనసులో పెట్టుకొని ఆ 10వ వచనంలో మనం చూస్తే, బోయజు దగ్గర ఏం చేసిందంటే సాగిలపడింది. బోయజు దగ్గరికి వెళ్ళి సాగిలపడి తల ఉంచుకొని, అయ్యా ఏమి తెలిసి పరదేశులైన నా యందు నువ్వు లక్ష్యం ఉంచావు? అంటే నా గురించి నీకు ఏం తెలుసయ్యా? నేను ఎవరినో, నేను ఎక్కడి నుండి వచ్చానో, నా పరిస్థితి ఏంటో, నీకు ఏమైనా విషయాలు తెలుసా? ఏమి తెలిసి నన్ను ఇంతగా ఆదరిస్తున్నావు, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు అని ఆమె ఆయనను ప్రశ్నిస్తా ఉంది. బోయజు యొద్ద సాగిలపడి తల వంచుకొని, అయ్యా ఏమి తెలిసి పరదేశులైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగినా చెప్పండి అని అడిగి. నిజంగా బోయజు ఆమెతో మాట్లాడిన మాటలన్నీ రూతు జాగ్రత్తగా విన్నది. జాగ్రత్తగా విని, ఇంతగా నువ్వు నన్ను ప్రేమించినకు, ఇంతగా నువ్వు నన్ను ఆదరించినకు, ఇంతగా నాకు సమయాన్ని ఇవ్వటానికి నేను ఏమై ఉన్నానో, నేను పరదేశినై ఉండగా ఇంతగా నన్ను ఆదరిస్తున్నావు ఏంటి అని అడిగింది. నిజంగా ఈరోజు ఈ లోకంలో మనం గమనించినట్లయితే, ఎవరైనా మనల్ని ప్రేమిస్తే, ఎవరైనా మనకు సహాయం చేస్తే, ఒకవేళ యేసు ప్రభు పేరట వారు సహాయం చేస్తే నిన్ను మర్చిపోతారండి. చేసిన వాళ్ళు నిన్ను మర్చిపోతారు. కానీ సహాయం తీసుకున్నటువంటి వాళ్ళకి ఏముంటుంది? పలాని వ్యక్తి నాకు సహాయం చేశాడు అనేది ఒక కృతజ్ఞత ఉండాలి. ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాం, బోయజు ఇచ్చినటువంటి ఆదరణ, చూపిన ప్రేమ ఆమెకు ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించింది. అసలు నేను ఎవరిని? నేను పరదేశిని. నన్ను ఇక్కడ నీవు ఆదుకోవటము, నన్ను ప్రేమించటము, నాకు గౌరవం ఇవ్వటము ఏ పాటిది అని చెప్పి ఆమె తన్ను తాను ప్రశ్నించుకుంటా ఉంది. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసేవా? ప్రభు పాదాల చెంత సాగిలపడి, ప్రభా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, అసలు నువ్వు నన్ను ఇంతగా ప్రేమించడానికి, ఇంతగా నా కొరకు నీవు ఉన్నతమైనటువంటి స్థానాన్ని గడిచి ఈ భూలోకానికి రావటానికి, ఆ కలువరి శిలువలో నీ ప్రాణాన్ని
1000 రెట్లు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, నిన్ను నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి, నీ జీవితాన్ని సరిచేయడానికి నిన్ను ఆశించి ఆయన ఈ లోకానికి తన్ను తాను రెత్తడిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి, బోయజు తన ఇంటి నుండి పొలంలోనికి వస్తేనే పొలంలో ఉన్నవాడు మరి దేవుడు నీకు తోడయుండును గాక అని ఆ పొలంలో ఉన్నవాడిని తన పనివారిని బోయజు అంటే బోయజును మరి పని చేసేవారు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని అంటే, ఈరోజు ఉన్నవాడు అన్నవాడునైనా సర్వాధికారి అయిన దేవదేవుడు, సృష్టికర్త అయిన దేవదేవుడు ఆయన ఆ పరలోకాన్ని విడిచి, ఉన్నతమైనటువంటి దేవదూతల సముఖాన్ని విడిచి ఆయన ఈ లోకమైన పొలములోనికి వచ్చి, ఈ పొలములో ఉన్న నిన్ను రక్షించి, నీ మీద ఉన్న పాపాన్ని శాపాన్ని పోగొట్టి నిన్ను పవిత్రునిగా పరిశుద్ధునిగా చేసి ఆయన రాజ్యములోకి తీసుకొని వెళ్ళాలని ఇంతగా త్యాగం చేస్తే, ఏ రోజైనా ఆయన పాదాల చెంత సాగిలపడి, ప్రభువా ఇంతగా నీవు నన్ను ప్రేమించావు, నేనెంతటి వాడను ఏ పాటి దానను అని చెప్పి ఏ రోజైనా నీవు ప్రార్థన చేశావా? రూతు బోయజ్ దగ్గరికి వెళ్ళి సాగిలపడి ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో బోయజ్ అన్నాడు, ఆమెను పిలిచి ఆమె మాట్లాడిన తర్వాత, నా యందు లక్ష్యం ఉంచినట్లు మీ కటాక్షము ఎట్లు కలిగినో చెప్పండి అని అన్నప్పుడు బోయజు ఆమెను అడిగాడు, ఆమెతో మాట్లాడాడు. ఏమన్నాడట? అమ్మా, నీ పెనిమిటే చనిపోయాడు, నీ పెనిమిటే చనిపోయాడు. ఆ తర్వాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుసు. నీ అత్తకు నువ్వు ఏమేమి చేశావో, నీ అత్తకి నువ్వు ఎలా ఎలా ఆమెకు చేశావో అది అంతయు కూడా నాకు తెలుసు అన్నాడు. అది అంతయు కూడా నాకు తెలుసు. నీ అత్తను నీవు వెంబడించు, నీ అత్తను నీవు నీ అత్త క్షేమమును కోరుకున్నావు కనుక ఆ విషయాలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి బోయజు రూతుతో చెప్పడం మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా, నేను నిన్ను ప్రేమించడానికి అదొక కారణమైతే, రెండవ కారణం ఏంటంటే, నీవు నీ తల్లిదండ్రులను విడిచి నీ జన్మభూమిని విడిచిపెట్టి ఇంతకు ముందు ఎరగనటువంటి ఈ జన్మ మధ్యకు నీవు వచ్చావే, వచ్చి పని చేస్తున్నావే, అది నాకు బాగా నచ్చింది. నా హృదయాన్ని తట్టిన ఆ పరిస్థితి నా హృదయాన్ని తట్టింది కనుక ఈరోజు నేను నిన్ను దరికే చేర్చాను, నీ క్షేమము కోరాను రూతు అన్నాడు. నీ క్షేమము నేను కోరాను అన్నాడు. అప్పుడు 12వ వచనంలోనికి మనం వెళ్తే, అప్పుడు ఆయన ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చినవి కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. ఎంత మంచి ఆశీర్వాదం ఇస్తున్నాడు చూడండి. బోయజు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, బోయజు ధనవంతుడు, భూస్వామి, భక్తి గలవాడు, దేవునికి ఇష్టడైన వాడు, ఎలిమెలెకు వంశానికి చెందినటువంటి వాడు, ఆ వంశంలోనే ఉన్నటువంటి వాడు, ఆ వంశంలోనే ఈమె ఆ రూతు మరల వెళ్ళి ఆ వంశంలోనే అంటుకట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చే వారం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ బోయజు ఆమెను ప్రేమించి ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా నీవు చేసిన దానికి
వచ్చితివి అన్నాడు. దేవుడు నేను ఎందుకు నడిపించాడో తెలుసా? నీవెవరి చేతుల్లోకి వచ్చావో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా చేతుల్లోకి వచ్చావు. ఇంకా నీ జీవితం సురక్షితము, ఇంకా నీ జీవితం సురక్షితము. నీవు ఎవరి చేతుల్లోకి వెళ్ళలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చేతుల్లోనికి నీవు వచ్చావు కనుక నీ జీవితం సురక్షితము అన్నాడు. నీ జీవితం సురక్షితం. మనము ఎవరి చేతుల్లోకి వెళ్ళనక్కర్లేదు. నీ జీవితం సురక్షితముగా క్షేమముగా ఉండాలి అనంటే నీవు దేవుని చేతుల్లోనికే రావాలి. దేవుని చేతుల్లోకి రావాలి. ఇక్కడ బోయజు రూతును తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెడుతున్నాడు. దేవుని చేతుల్లో పెడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే తాను సురక్షితముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియుల, తాను సురక్షితముగా, రూతు సురక్షితముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజున మనం కూడా చేయాల్సింది అదే. ఈరోజు బోయజు మనకందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి క్షేమము కోరినప్పుడు ఆ వ్యక్తి నీ క్షేమం కోరుతాడు. ఒక వ్యక్తి కీడు మనం కోరినప్పుడు ఆ వ్యక్తి కీడు మన కీడు కోరుతాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. బోయజు రెండవ అధ్యాయం ఆరంభంలో నుండి బోయజు పొలానికి వెళ్ళి వారిని ఆ దేవుడి నిన్ను తోడయుండును గాక అని వారిని అంటే వారు దేవుడి నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నారు. కనుక ఈ సమయంలో ఈ వాక్య భాగంలో బోయజు రూతును మరి బహుగా ఆశీర్వదిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన చివరికి ఏమంటున్నాడంటే, ఆ సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు అన్నాడు. సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. 3వ అధ్యాయంలోనికి మనము వెళ్తే అక్కడ ఆ విషయాలని తేటగా ఉన్నాయి. వచ్చే వారము మనము ధ్యానం చేద్దాం. అయితే ఆ బహుమానం ఏంటి అని ఒక్కసారి మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. చూసారా? ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఈ బోయజు ఎవరు అనంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ఈయన తల్లిదండ్రులు ఎవరు అనంటే సల్మాను, రహాబు. బోయజు యొక్క తల్లిదండ్రులు సల్మాను, రహాబు. తర్వాత బోయజుకు దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. ఆయన పేరే ఓబేదు. ఆయన పేరే ఓబేదు. ఈ ఓబేదు ఎవరి ద్వారా వచ్చాడు అనంటే మోయాబు దేశానికి చెందిన రూతు ద్వారా ఓబేదు వచ్చాడు. తర్వాత ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఓబేదు ద్వారా ఎవరు వచ్చారు అంటే యెషయా వచ్చాడు. యెషయా ద్వారా ఎవరు వచ్చారు అనంటే రాజైన దావీదు వచ్చాడు. రాజైన దావీదు ద్వారా ఎవరు వచ్చారు అనంటే యోసేపు వచ్చాడు. తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. అంటే యేసుక్రీస్తు కరుడు, ఆయన ఈ లోక చక్రవర్తి. ఆయన ఎవరి వంశములో నుండి వచ్చాడు అంటే బోయజు వంశములో నుండి వచ్చాడు. మనం చదువుకున్నాం కదా 12వ వచనంలో, నీకు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అన్నాడు. సంపూర్ణమైన బహుమానము అనంటే లోక రక్షణ. లోక రక్షణ ప్రియుల, ఇక్కడ పొలము అనే విషయాన్ని బోయజు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. పొలము అనగా లోకానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. లోకంలో చాలా పని ఉంది. పనివారు రూతుకు సాదృశ్యంగా, విశ్వాసులంగా, మరి పరిశుద్ధులంగా మనం
యేసుక్రీస్తు ఈయన ఈ లోకానికి, ఈ లోకం అనే పొలానికి సరిహద్దులో లేదు. ఆయన ఎంత ధనవంతుడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమవుతా ఉంది. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో ఈ రూతు మోయాబు దేశానికి చెందినటువంటి ఈ యవనురాలు, ఈ స్త్రీ ఎవరి వంశంలో పడింది అనంటే యేసుక్రీస్తు వంశంలో చేర్చబడింది. ఎంత గొప్ప ధన్యత వచ్చింది, ఎంత గొప్ప ధన్యత! ఆయన వంశంలో చేర్చబడతాము, ఆయన వంశానికి ఈమె వారసురాలవుతాము. ఎంత గొప్ప ఆధిక్యతో మనం ఆలోచన చేయాలి. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో ఉన్నవాడు అనువాడునైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బోయసు తన పొలానికి వెళ్ళినట్లుగా పరలోకమందున్న దేవుడు ఈ భూలోకమైన పొలానికి, ఆయన ఈ లోకానికి వచ్చాడు. బోయసు వెళ్ళి తన పరివారాన్ని చూసినట్లుగా ప్రభు అయినటువంటి క్రీస్తు పరలోకమును విడిచి మనల్ని చూడటానికి, మన మీద ఉన్న పాపాన్ని తీసివేయడానికి, శాపాన్ని తీసివేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన శాపగ్రాహిగా మార్చబడ్డాడు. ఆయన శాపగ్రహిగా మార్చబడ్డాడు. ఆయన ఆ కలువరి శిలువలో తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని ఆయన అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రపంచము ప్రభు యేసుక్రీస్తు పొలము. ఈ పొలంలో ఎవరైతే పని చేస్తారో వారిని ఆయన రెండవ రాకడలో ఆయన ఈ భూలోకములో నుండి మధ్య ఆకాశంలోనికి చేర్చుకొని అక్కడ తీర్పు తీర్చి ఆయన పొలంలో పని చేసిన వారందరినీ ఆయన తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. రూతును ఎలాగైతే తన వంశంలో చేర్చాడో అదే రీతిగా మరి ఈ రోజున ఈ లోకం అనే పిలువబడే పొలములో, ఈ పొలమంతా ప్రభు అయిన యేసుక్రీస్తుదే. కనుక ఈ పొలములో ఆయన పనివారముగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు, ఆయన యొక్క సూచన మేరకు మనం పని చేస్తే, రూతును ఎలాగైతే బోయజు ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు నిన్ను నన్ను మన సంఘాన్ని, కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. మనతో వివాహము ప్రారంభమవుతుంది. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు ఈ లోకము పొలము. ఈ పొలంలో మనమంతా పని చేయాలి. బోయజు పనివారు తన పొలంలో ఎలా పని చేశారు, అలాగే క్రీస్తు పొలంలో పరిశుద్ధులంగా, విశ్వాసులంగా, సాధకులంగా మనమంతా కూడా ఈ లోకంలో పని చేయాలి. ఎట్లా చేయాలి అనంటే బాగా చేయాలి. పని చేయటానికి మన శరీరంలో మనకు శక్తి ఉంటే మనం పని చేస్తాం. అలాగే మరి క్రీస్తు పని చేయడానికి, ఈ లోకం అనే పొలంలో పని చేయడానికి నువ్వు ఆత్మీయంగా, పరిశుద్ధంగా, ఒక విశ్వాసుడిగా, పరిశుద్ధుడిగా, దేవుని వాక్యము కొరకు హృదయం తెరిచిన వాడుగా, దానవుగా నీవు ఉంటేనే ఈ లోకం అనే పిలువబడే పొలంలో నీవు ప్రభువు పని చేస్తావు. శరీర అవసరతలు కొంతకాలమే, శరీర సంబంధమైన ఆశీర్వాదం కొంతకాలమే, కానీ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం నీ శరీరంలో ఉండేటువంటి ఆత్మ ప్రభువుతో ఉండటమే అది శాశ్వత కాలమైన ఆశీర్వాదం. కనుక దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఉన్నవాడు అనువాడునైనటువంటి దేవదేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ సమయం ముందు తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. బోయసు రూతును ఆశీర్వదించాడు. అమ్మా, నేను నిన్ను ప్రేమించడానికి, నేను నిన్ను నా పనివారి మీదుగా ఉంచడానికి, నా పనివారు కుండలలో నింపిన నీళ్లు నీవు త్రాగటానికి నేను నీకు అవకాశం ఇచ్చాను. ఎందుకో తెలుసా? నీవు నీ అత్త అయినటువంటి నయోమిని ప్రేమించావు. చేదైన జీవితాన్ని ఆదరించావు, దర్శించావు. చేదైన జీవితంతోనే నీవు ఉన్నావు కనుక నేను నిన్ను ప్రేమించాను అన్నాడు. ఆమె సాగిలపడి, అయ్యా నీ కటాక్షం ఏమిటో నాతో చెప్పవా? అయ్యా నా యందు లక్ష్యం ఉంచడానికి గల కారణం ఏంటో చెప్పవా అని అడిగినప్పుడు ఆమె ఆయన కూడా చెప్పాడు, అమ్మా నీవు ఎక్కడికో రాలేదు, నీవెక్కడికో రాలేదు. నీ దేశాన్ని విడిచిపెట్టావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీ ప్రజలను విడిచిపెట్టి తెలియనటువంటి ప్రజల యొద్దకు వచ్చావు. నీవెక్కడికో రాలేదమ్మా. నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. ఈరోజు నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు ప్రశ్న వేసుకో. నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వాడవైనా, ఏ కుటుంబానికి చెందిన వాడవైనా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నవాడు అనువాడుగా ఆయన వంశంలోకి చేర్చుకోవడానికి నీకు ఆహ్వానిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు దేవుడుగా ఆయన రెక్కలలోనికి వస్తే నీకు ఆరోగ్యము, ఆశీర్వాదము, పరలోక రాజ్యము నీకు లభిస్తుంది. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రిందకు సురక్షితంగా ఉండాలనుకుంటున్నావా? ఆయన చేతి క్రిందకు వస్తావా? నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వసిస్తే నీ హృదయం ఆయన కొరకు తెరిచి, ప్రభువా నేను నీ రెక్కల క్రిందకు వస్తున్నాను, నీ క్షేమము నాకు కావాలి. నేను ఒంటరిదానను, చేదైన జీవితం నాలో ఉంది. నేను ఎన్నో మార్లు పడిపోయి లేచిన దానను. నా జీవితం అంతా చేదుగా మిగిలిపోతా ఉంది. నేనేదో చేయాలని ఆశిస్తున్నాను, కానీ చేయలేకపోతున్నానయ్యా. నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా? నాకు ఎవరున్నారయ్యా? నాకు సహాయం చేసేవారు ఎవరున్నారయ్యా అని నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నా, ఇదిగో నేనున్నాను నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ప్రయాసపడి భావం వహించిన సమస్త పక్షులారా, సమస్త జనులారా, మీరు నా యొద్దకు వస్తే, నా రెక్కల క్రిందకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ విశ్రాంతి మీకు కావాలా? ఆయన పొలంలో నువ్వు పని చేయాలి. ఆయన పొలంలో నువ్వు బాగా పని చేయాలి. ఆయన పొలం లోకం కనుక ఈరోజు నీకు నీవే నిర్ణయం చేసుకో. ప్రభా, ఇంత పెద్ద పొలం నీకున్నది. ఈ పొలంలో పని చేయడానికి ఈరోజు నీవు నాకు ఒక భాగ్యం ఇచ్చావు. ఆ పొలంలో పని చేయాలంటే నేను నీ రెక్కల క్రిందకు రావాలని బోయసు ద్వారా నువ్వు నాతో మాట్లాడాను. నేను వస్తున్నాను ప్రభా, నేను నీ చేతులలోకి వస్తున్నాను, నీ రెక్కల క్రిందకు వస్తున్నాను. నన్ను మార్చుకో, నీకు ఇష్టమైన వ్యక్తిగా చేసుకో ప్రభా అని ప్రభుని అడుగుదాం. ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారుడా, మీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, పాపిలైన మాతో మీరు పరిశుద్ధాత్మ దేవుడుగా మా మధ్య సంచరించి మీరు మాట్లాడారు. మేము విశ్వసిస్తున్నాం, హృదయాన్ని తెరిచాము. నీ దగ్గర క్రిందకు మేము వస్తూ ఉన్నాం. మీరు మాతో ఉండండి. బోయసు రూతును నడిపించినట్లుగా మీరు మమ్మల్ని నడిపించండి. మీ ఆశీర్వాదాన్ని మాతో ఉంచండి.
ఆయన ఎంతమంది ఈ సమయంలో నీ వాక్యాన్ని వారి జీవితాలు నీకు అర్పించుకోవాలి, నీ చేతుల్లోనే ఉండాలి, నీ పొలంలో పనిచేయాలి, నీ నాయకత్వం క్రింద పనిచేయాలని ఆశ కలిగి తీర్మానం తీసుకొచ్చినాను. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లించి మీకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వచ్చి నీ యొద్ద సాగిలపడి నిన్ను స్తుతించి కీర్తించి ఘనపరచడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు వేల కొలది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి, చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వారిని నీ యొక్క సురక్షితమైన రెక్కల క్రిందకు వారిని తీసుకొని వస్తున్నారు తండ్రి. వారిని ఆశీర్వదించి దీవించి నడిపించి ప్రభా, వారి కుటుంబాలలో ఉన్నటువంటి చీకటి, పాపము, శాపము శక్తి కలిగినటువంటి యేసు క్రీస్తు నామమున లయపరిచి నీ బిడ్డలకు విజయాన్ని దయచి ఆరోగ్యము దయచి ప్రభా మీకు స్తోత్రం. ముఖ్యంగా తండ్రి, మరి ఉమా అమ్మగారి కొరకై ప్రార్థిస్తున్నాను. తన హాస్పిటల్లో ఉంచుడగా తనని ఉంచండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. అలాగే తండ్రి, మరి శాంతమ్మ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. తనను కూడా మీరు స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి, ఆయన వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి, ఏ యోసేపు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యము తనకు అనుగ్రహించండి మా ప్రభా. మరి ఇంకా ఎవరైనా మా సంఘ సభ్యులు బలహీనులుగా ఉంటే వారిని మీరు ముట్టని స్వస్థపరచండి. ఇదిగో ప్రభా, చేరి వచ్చిన నీ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు వారిని మీ చేతులెత్తి దీవించమని ఆశీర్వదించమని ఈ ఆరాధన ద్వారా నీ బిడ్డలు మేలు అనుభవించటకు మీకు కృప దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందున ఎలాగో అలాగే భూమి యందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలోకి తేక, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి కాపుదల, నిత్య నడిపింపు నీ రెక్కల కిందకు వచ్చిన నీ బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్.